చాలామందికి జుట్టు సమస్యలు ఉన్న వాళ్ళకి పెద్ద క్వశ్చన్ ఏంటంటే వారానికి ఎన్నిసార్లు ఆయిల్ పెట్టాలి, అసలు వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలి, ఎన్నిసార్లు పెడితే హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, ఎన్నిసార్లు తక్కువ పెడితే ఏమైనా డాండ్రఫ్ అవుతుందా, ఈ క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తలస్నానానికి ముందు నూనె పెట్టేసి ఒక రోజు ముందు వదిలేస్తూ ఉంటారు, నెక్స్ట్ డే స్నానం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో నూనె పెట్టుకొని వారం అంతా గడిపి ఎప్పుడో ఒకసారి మధ్యలో తలస్నానం చేస్తారు. సో ఇవన్నీ కాకుండా అసలు మెయిన్ మనం ఫోకస్ చేయాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. స్కాల్ప్కి ఒక pH అనేది ఉంటుందండి, అసిడిక్ మీడియంలో ఉంటుంది ఎక్కువగా మనది. సో ఈ pH ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పుతుందో, ఎక్కువగా ఆల్కలైన్ దిశగా వెళ్ళిపోతూ ఉందో అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. స్కాల్ప్ pHలోని అసమతుల్యతే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం. సో మనకి డాండ్రఫ్ ఇష్యూస్ రావడం కూడా ఇందులోనిదే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తూ ఉంటాం, ఆయిల్ పెడతాం. ఆయిల్ బాగా రోజు పెడుతూనే ఉన్నాం అనుకోండి, ఆయిల్ బాగానే ఆల్రెడీ అక్కడ అవైలబుల్ ఉన్నప్పుడు మన బాడీ ఆయిల్ని ప్రొడ్యూస్ చేయడం మానేస్తుంది. అదే రోజు తలస్నానం చేస్తూ ఉన్నాం, షాంపూ వాడుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆయిలీ సెక్రిషన్స్ అన్నీ డ్రై అప్ అయిపోతాయి కదా, మొత్తం కూడా యూటిలైజ్ చేసుకోబడుతుంది. ఆ షాంపూ అంతా కడిగి వేసినప్పుడు మొత్తం డ్రై అయిపోతుంది. సో ఆయిల్స్ అన్నీ స్ట్రిప్ ఆఫ్ అయిపోయి ఆ డ్రైనెస్ వల్ల మన బాడీ ఎక్కువ ఆయిల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో మీకు అర్థమైంది కదా, ఎక్కువ ఆయిల్ మనమే బయట నుంచి పెడుతూ ఉన్నప్పుడు న్యాచురల్ ఆయిల్స్ రిలీజ్ అవ్వడం తగ్గుతాయి. అదే ఊరికే షాంపూ చేసే వాళ్ళల్లో న్యాచురల్ ఆయిల్స్ ఎక్కువగా ఊరి మరింత జిడ్డుని కలిగజేస్తూ ఉంటాయి. సో ఈ బ్యాలెన్స్ని కోల్పోకుండా ఉండాలి అంటే కనుక షాంపూ స్కాల్ప్కి మాత్రమే, ఆయిల్ హెయిర్కి మాత్రమే. ఆయిల్ ఎప్పుడైతే స్కాల్ప్కి పెడతారో న్యాచురల్గా విడుదలవ్వాల్సిన ఆయిల్స్ రాకుండా పోతాయి. అలాగే ఆల్రెడీ ఎక్సెస్గా ఆయిల్స్, న్యాచురల్ ఆయిల్సే సెక్రెట్ అవుతున్నప్పుడు మనం పైనుంచి ఎక్కువగా ఆయిల్ పెట్టడం కూడా సరికాదు. సో ఎప్పుడైనా తలస్నానానికి ఒక 2-3 గంటల ముందు ఆయిల్, అదీను ముఖ్యంగా డాండ్రఫ్ ఉన్న వాళ్ళైతే ఓన్లీ హెయిర్కి మాత్రమే పెట్టండి. స్కాల్ప్కి ఆయిల్ అవసరం లేదు, ఎందుకంటే మనకు న్యాచురల్గానే ఆయిల్స్ అనేవి స్కాల్ప్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్రతిరోజు తలస్నానం చేసే వాళ్ళకి స్కాల్ప్ మరింతగా జిడ్డుగా మారే అవకాశం ఉంది. ఎందువలనంటే ప్రతిరోజు ఉన్న ఆయిల్స్ అన్నిటిని స్ట్రిప్ ఆఫ్ చేస్తూ ఉంటే ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా తలస్నానానికి ముందు ఆయిల్ పెట్టడం ద్వారా ఈ pH బ్యాలెన్సెస్ ఎక్కువగా శృతి తప్పకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం స్కాల్ప్కి ఆయిల్ పెట్టుకొని ఎండలోకి వెళ్తామో, ఆయిల్ పెట్టుకొని అలాగే గడపద్దు అనేది అందుకే. ఆయిల్ పెట్టుకోగానే 1-2 అవర్స్లో తలస్నానం చేసేసేయండి. లేకుండా అలాగే ఉన్నామనుకోండి, ఎండలోకి వెళ్ళినప్పుడు తలకి ఈ హెయిర్ స్టాండ్స్ మీద ఉన్న ఆయిల్ ఎండకి వేడెక్కుతుంది. వేడెక్కి అక్కడ ఈ లోపల ఉన్న మాయిశ్చర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది, ఆవిరైపోతుంది అనమాట. మనకు ఆల్రెడీ హెయిర్ స్టాండ్స్లో ఉన్న తేమ అనేది ఆవిరైపోతుంది. సో బర్నింగ్ లాగా అనమాట. ఒక రకంగా ఆయిల్ వేడెక్కినప్పుడు ఎలాంటి చర్య జరుగుతుందో మనకి హెయిర్ ఫిలమెంట్స్ మీద కూడా అదే జరుగుతుంది. సో ఇంకా ఎక్కువగా మనం డ్యామేజ్ చేస్తున్నట్టే లెక్క. నూనె పెట్టుకొని అలాగే బయట తిరిగితే మనకి డస్ట్ అట్రాక్ట్ అవుతుంది. డస్ట్ అంతా కూడా, ఎక్కడ లేని డస్ట్ అంతా కూడా మనకి జిడ్డు ఉన్న పదార్థం మీదే అతకడము, ఎండ తాకినప్పుడు హెయిర్ స్ట్రాండ్స్ కమిలిపోయినట్టుగా అయిపోయి ఆయిల్కి వేడెక్కి లోపల మాయిశ్చర్ అంతా పోయి డ్రై ఫ్రిజీగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆయిల్స్లో ఏ ఆయిల్ వాడితే బెటర్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. కోకోనట్ ఆయిలా లేదంటే ఆయుర్వేదిక్ ఆయిల్సా అని అడుగుతూ ఉంటారు కదా. సో ఈ ఆయిల్స్లో చాలా వరకు కోకోనట్ బెటర్ అని చెప్పచ్చు. కోకోనట్ ఆయిల్ అది ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్, వేరే కెమికల్స్తో కలవబడనిది, మినరల్ ఆయిల్స్తో కలవబడని ఆయిల్, రెగ్యులర్ కోకోనట్ ఆయిల్ మనకి ఈ ఫిలమెంట్స్ లోపలికి వెళ్ళడం గమనించారనమాట. సో ఆయిల్ ఎప్పుడైతే పెడతామో ఈ ఫిలమెంట్స్లో కొంతవరకు డిపాజిట్ అవ్వడం నిజమే. అలాగే కోకోనట్ ఆయిల్ మనం స్కాల్ప్ పైన పెట్టినప్పుడు కాస్త ఫాలిక్యులర్ ఎడిమా అంటే స్వెల్లింగ్, ఫాలిక్యుల్ అనేది కాస్త చర్య జరిగి స్వెల్ అయ్యే అవకాశాలు కూడా కనిపించినాయి. సో కొద్దిపాటిగా ఫాలికల్ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని ఈ కోకోనట్ ఆయిల్ లాంటివి కాస్త అక్కడ ఎఫెక్ట్ అనేవి చూపించగలవు అనేది మాత్రం ప్రూవ్ అయింది. బట్ ఇది మొత్తం పూర్తిగా లోపలికి వెళ్తుందా అనేది మాత్రం ప్రూవ్ అవ్వబడలేదు. సో వీలైనంత వరకు కోకోనట్ ఆయిల్ చాలా వరకు బెటర్ అనమాట స్కాల్ప్కి. అది కూడా
డాండ్రఫ్ సమస్యలు లేని వాళ్ళకి మాత్రమే. డాండ్రఫ్ ఉంటే మళ్ళీ ఆయిల్ వద్దు. అలాగే భృంగరాజ్ ఆయిల్ అని మన ఆయుర్వేదిక్ షాప్స్లో దొరికేది, ఇలాంటివి కూడా కొంతవరకు మనకి ఫాలికల్ దగ్గర చేరి కాస్త ఇన్ఫ్లమేషన్ని కలుగజేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఫిలమెంట్లోకి కూడా ఇటువంటి ఆయిల్స్ వెళ్ళి ప్రోటీన్కి జత కలిసి ప్రోటీన్ స్ట్రాండ్ని డబుల్ స్ట్రెంత్కి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. సో డబుల్ స్ట్రెంత్ ప్రోటీన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ కదా, ఇంకా ఇది బ్రేక్ అవ్వకుండా స్ట్రాంగ్ అయిపోతుంది కదా. సో మధ్యలో షాంపూ లాంటివి ఏవైనా చేరి హెయిర్ బ్రేకేజ్ సమస్యలకి దారితీస్తున్న కెమికల్స్ ఉన్నట్లయితే కోకోనట్ ఆయిల్ లేదా ఈ భృంగరాజ్ ఆయిల్స్ లాంటివి హెయిర్కి పెట్టడం మూలాన ఈ హెయిర్ ఫిలమెంట్లో ఉన్న ప్రోటీన్ను ఇంకాస్త ప్రోటీన్ని యాడ్ చేసుకునే అవకాశాలు ఈ ఆయిల్ వల్ల ఉంటుంది. స్ట్రాండ్ స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రాండ్ మాత్రమే. ఇది యాక్చువల్గా డెడ్ పార్ట్. ఈ డెడ్ పార్ట్కి ప్రోటీన్ స్ట్రాండ్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో ఆయిల్ పెట్టినప్పుడు ఆల్రెడీ ఉన్న ప్రోటీన్ డబుల్ ప్రోటీన్ స్ట్రెంత్గా మారుతుంది. అదే షాంపూ పెట్టినప్పుడు ఉన్న ప్రోటీన్ తగ్గిపోయి హెయిర్ స్ట్రాండ్ వీక్ అవ్వడం జరుగుతుంది. షాంపూ, స్పా, కెమికల్స్, కెరటిన్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్న ప్రోటీన్ని తగ్గించి వీకర్ సైడ్ చేస్తాయి, మన హెయిర్ని వీక్ చేస్తాయి. అదే కొంత ఆయిల్ అనుకోండి, ఈ ఫిలమెంట్కి ప్రోటీన్ని యాడ్ చేస్తాయి కనుక అవి మంచివే. షాంపూ ఎక్కువ వాడడం వల్ల ఈ ఫ్రిజీనెస్, డ్రైనెస్, హెయిర్ బ్రేకేజ్ సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో షాంపూని లిమిటెడ్గా వాడడము, వారానికి 1 లేదా 2 సార్లు వరకు వాడడం బెస్ట్ అన్నమాట. ప్రతిరోజు వాడినప్పుడు కాస్త స్కాల్ప్ మీద ఉన్న ఆయిల్స్, న్యాచురల్ ఆయిల్స్ అన్నీ కూడా మనం స్ట్రిప్ ఆఫ్ చేసే అవకాశాలు ఉన్నాయి కనుక డోంట్ డూ దాట్. ముఖ్యంగా డాండ్రఫ్ సమస్యలు ఉన్న వాళ్ళు అస్సలు ప్రతిరోజు తలస్నానం చేయడం అనేది కరెక్ట్ కాదు. బికాజ్ తలస్నానం చేసినప్పుడు ఉన్న ఆయిల్స్ కూడా స్ట్రిప్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. ఈ డ్రైనెస్కి ఇంకాస్త ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఎక్సెస్ ఆయిల్స్ ఉండడం వల్లే డాండ్రఫ్ వస్తూ ఉంటుంది కనుక మనం ఎక్స్ట్రా ఆయిల్ని వద్దు అని చెప్తున్నాం అన్నమాట. సో ఇదండి ఆయిల్, షాంపూ. మీకు ఒక క్లారిటీ వచ్చి ఉండొచ్చు. ఆయిల్ పెట్టినప్పుడు డబుల్ స్ట్రెంత్ అవుతుంది, షాంపూ ఫిలమెంట్కి తాకినప్పుడు స్ట్రెంత్ తగ్గుతుంది. షాంపూ అయినా ఏ కెమికల్స్ అయినా ఇంతే. అలాగే ఆయిల్ పెట్టుకొని ఎండలోకి వెళ్ళినప్పుడు లోపల ఉన్న మాయిశ్చర్ లాగేస్తుంది. ఆయిల్ పెట్టుకున్న 2-3 అవర్స్కి తలస్నానం చేసేయడం సూచించదగిన విషయం.